విద్యానామ నరస్వరూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. విద్యా భోగకరీ యశస్సుభకరీ విద్యా గురూణాం గురుః. విద్యా బంధుజనే విదేశగమనే విద్యా పరం లోచనం. విద్యానామం నరస్వరూపమధికం. ప్రేమ స్వరూపులారా, embodiments of love. విద్యయే మానవునికి సౌందర్యము. It's the education that brings beauty to mankind. విద్యయే మానవుని గుప్తధనం. Education is true wealth. విద్యయే మానవుని యొక్క శక్తి సామర్థ్యము. It's education that confers the strength and capacity. విద్యయే కీర్తి భోగముల యొక్క యశస్సు. It's the education that gives all the reputation. విద్యయే గురువులకు గురువు. Education is the teacher of teachers. విదేశములలో విద్యయే మనకు నిజమైన బంధువు. It is only the true relation abroad. విద్యయే మనకు మూడవ నేత్రము. Education is the third eye. రాజస్థానమునందు విద్యకే తగిన గౌరవం అందించురు కాని ధనమునకు కాదు. In the court of emperors, it is the education that is valued, nothing else. అట్టి విద్యను నేర్వనటువంటి వాడు వింత పశువు అని నిరూపించింది భారతీయ సంస్కృతి. It is the culture of Bharat that has explained clearly the one bereft of education is an animal. మానవుడు సంస్కృతిని పొందినను పొందకపోయినను, చదువు సందర్యందు సంస్కారము సాధించినను సాధించకపోయినను సంవత్సరములు జరుగుతూనే వస్తున్నది. Whether he carries on well or not, whether studies or not, the whole world goes on. అయితే మానవులకు జీవితమునకు కేటాయించినటువంటి ఆయువు క్రమక్రమేణా కూడాను కరిగిపోవచ్చున్నది. But the lifespan is melting day by day. కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే మానవుడు కాయమును వదులుతున్నాడు. Before realizing the responsibility, man is leaving his life. ఆలోచించగల ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగములో విరివిగా కనిపించుతున్నవి. In the field of education, there are many people who are full of confusion. నిత్య జీవితమునకు సంబంధించినటువంటి యొక్క రంగమునందు పుష్టివంతమైనగును సంతుష్టివంతమైనగును నిరూపించేటువంటి బాధ్యతను విద్యా సంస్థలు అందించవలసినటువంటి తత్వమును ఈనాడు విస్మరించింది. The educational institutions have forgotten the basic fact that it has to give satisfaction to everybody in every field of life. విద్య యొక్క ఆదర్శములు ఈనాడు అడుగంటిపోయినవి. The ideals of education are totally lost today. విద్యారంగములో ఉండవలసినటువంటి కేవలము ఒక నిర్మాణాత్మకమైనటువంటి యొక్క సంస్థ ఈనాడు నిర్మూలమైపోయినది. There is no creativity in the education field today. గౌరవ మర్యాదలు మంటగలిసినవి. The courtesy and respect are totally burned. సరస్వతి పర్ణశాల అయిన విద్యారంగంలో ఈనాడు లక్ష్మి ప్రవేశించినది. The institutions of knowledge, Saraswati Nilaya, have become the institutions of కనుక wealth. ప్రతి విద్యార్థి కూడాను అధిక ధనమును సంపాదించాలని ఏ మార్గమునందైనా ఏ యుక్తి అందైనా తాను గొప్ప శ్రీమంతుడు కావాలనేటువంటి ఆశయాన్ని విద్యార్థి పెంచుకుంటున్నాడు. The students have concentrating on the field of education
keeping in view the money they would get, the high pay they would receive. త్యాగము, సౌశీల్యము, నీతి, నిజాయితీ ఉండవలసినటువంటి యొక్క ఈ విద్యారంగమునందు ఈనాడు ఏ విధమైనటువంటి యొక్క నీతికి స్థానము లేక జీవితమునే వ్యర్థము గావించుకుంటున్నాడు. The education which should aim at the sacrifice, character, morality, integrity, that's all gone today. ప్రతి విద్యార్థి కలిమిని, చెలిమిని, బలమును పెంపొందించుటకై ప్రయత్నిస్తున్నాడు కానీ గుణమును పెంపొందించుటకై ఏమాత్రము కృషి చేయటం లేదు. Today the modern education is not striving to improve upon the character. It only aims at the friendship and wealth. గుణము లేని కలిమి, గుణము లేని చెలిమి, గుణము లేని బలము నిరుపయోగము. The friendship, the wealth, without character, they are useless. వైరు లేని కరెంటు, నీరు లేని పంట, పంతులు లేని గుడి ఉండినట్టుగా ఉంటుంది. It is something like the wire without the current and the field without water supply and a school without కనుక teacher. విద్యార్థికి గుణమే ప్రధానము. For a student, character is essential. ఈ గుణమనేటువంటి యొక్క సంస్కృతిని ప్రధానంగా భారతీయులు దీనిని పాటించవలసినటువంటి ప్రధాన కర్తవ్యము. It is this culture which is most important character which has got to be observed. సంస్కారమే లేని చదువంక ఉండిన కలిగించునే మీకు గౌరవంబు. Without culture, if you have mere education, will it get you any respect? నీతియే లేకున్నా నియమంబులెన్నున్నా ఇచ్చునే మీకిల గౌరవంబు. Without character, mere rules and regulations, will it give you any respect and esteem? హద్దులు మీరిన అధికార బలమున్న గౌరవం విచ్చునే ఘనత నీకు. The mere exalted position without any stipulation, regulation, will it give you any kind of esteem and respect? ధర్మ మార్గము వీడి ధర్మంబు బోధింప, ధర్మ మార్గము వీడి ధర్మంబు బోధింప మర్యాద ఇత్తురే మహిని మీకు. You leave the path of righteousness, but you speak about righteousness. Will you be respected? పాప భీతియు లేనట్టి భావమున్న, You have no fear of sin. పాప భీతియు లేనట్టి భావముండి You are simply ignorant, you have no fear of sin. పాప పనులను చేయకుడు ప్రకృతి యందు. And you commit all kinds of sins in the world. ఇంకనైనను ఈ సత్యం ఎరిగ మీరు At least know this truth now. భరత పుత్రులమని పేరు బడయరయ్యా, భరత పుత్రులమని పేరు బడయరయ్యా. At least now, get the name that you are true sons of Bharat. పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులమని పేరు పొంది భారత తత్వాన్ని గుర్తించుకోలేక కేవలము భౌతికమైన జీవితమే సత్యముగా వ్యక్తం గావించుకోవటం, ఇది చదువుల యొక్క సరి అయిన గుర్తులు కావు. Having been born in Bharat, having been called Bharatiyas, if you do not understand the culture, if you go by the worldly way, it is not the sign of education. విద్యార్థులారా, Students, లెండు మేలుకొంటు, arise, awake. ఇది నిద్రించవలసిన సమయం కాదు. This is not the time for sleep or slumber. భరతమాత యొక్క కలువరేఖల వంటి కన్నుల నుండి కాచుతున్నటువంటి యొక్క కంటిదారులు మీరు కనిపించడం లేదా? Are you not seeing the Bharat Mata shedding the tears? ఎందుకోసం భరతమాత కంటిదారులు కాచుతున్నది? Why should she shed the tears?
తన పుత్రులైన భారతీయులు పవిత్రమైన గుణములను విసర్జించి కేవలం భౌతికమైన జీవితమే సత్యమని విశ్వసించి మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు. Mother Bharat is shedding tears because we have given up the sacred life. We go by this ephemeral transient life and lost the human value. నీతి నిజాయితీనే మానవుని యొక్క ప్రధాన పక్షములని విశ్వసించలేకపోతున్నారు. We are not able to believe that is the morality and integrity which are most important. కనుక ప్రతి భారతీయుడు కూడాను ఈ భరతమాత యొక్క శోకమును చల్లార్చే నిమిత్తమై మీరు ఈ భారతీయ సంస్కృతి యొక్క మార్గమును అనుసరించటం అత్యవసరము. It's most essential that we should pass, that one should observe the culture of Bharat and relieve the suffering of Bharat Mata. సమం, సమగ్రత, సమైక్యత అనేటువంటి ప్రాణముల వంటి భారతీయ సంస్కృతులను ప్రతి విద్యార్థి కూడాను పాటించాలి. Every student should strive and observe the integrity, the unity. సమగ్రత, సమైక్యత లేకపోవటం చేతనే దేశం చిన్న భిన్నమైపోతున్నది. Because the absence of integration, coordination and unity, the whole country is divided. ఈనాటి చదువు యొక్క సరి అయినటువంటి అర్థమనే గుర్తించుకోలేకపోతున్నారు. Today we are not able to understand the meaning of education. విద్య అనగా ఏమిటో అనేటువంటి విషయాన్ని కూడాను తెలుసుకోలేకపోతున్నారు. You are not understanding why education. కేవలము చదవటము, రాయటము, చెప్పటము, వినటము ఇంత మాత్రమే చదువుగా భావిస్తున్నారు. Education is not merely writing, reading and listening. చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా? Do you call them all educated if they know how to write and read? కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతులగునా? By merely acquiring degrees, do you call them educated? సుజ్ఞానము సుఖితలేక విద్యను సద్విద్యలగునా? Without discernment and spiritual knowledge, can that be education? బ్రతుకుటకేంటి విద్య అన్నా బ్రతుకులేది పచ్చిపచ్చులు. If education is just for a living, don't you find the birds living there? బ్రతుకు కోసం కాదు విద్య, Education is not for a living. జీవితం కోసం విద్య. Education is for life. అది ఏ నిత్య సత్యమైనటువంటి యొక్క జ్ఞానము. That is the eternal wisdom. కానీ ఈనాటి ప్రపంచము ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. But the world has not recognized this truth భౌతిక, today. లౌకిక, ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలే సత్యనిత్యమని భావిస్తున్నారు. They consider the secular worldly knowledge as eternal truth. ఇది కేవలము బాహ్యమైనటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి యొక్క తెలివితేటలు. That's all merely external, outward intelligence. ఈనాటి విద్య తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణమును పెంచటం లేదు. The modern education is developing our intelligence, but not the quality నేటి character. విద్య తెలివితేటలనే పెంచు, నేటి విద్య తెలివితేటలనే పెంచు, కొంచెమైన గుణము పెంచబోదు. Education today develops our intelligence, not even little of character. కోటి విద్యలుండి గుణము లేకున్నచో విలువ ఏమి, దాని ఫలమదేమి. With all forms of education, umpteen number of forms of education, without character, what is it? విలువదేమి, దాని ఫలమదేమి. What is the use? What is the consequent result of such ఇట్టి education? విద్యను నేర్చి మన దేశములకు ఏమి ప్రయోజనం? What is its use in our life? సాంఘిక సంక్షేమాన్ని గుర్తించి మానవతను మనుగడను జరుపుకోవాలి. We have to recognize the social welfare and lead our life. మానవత కంటే విశాలమైనటువంటి ఈ సృష్టి. Though this creation is so vast, సృష్టిలోని అంతర్భాగమే మానవుడు. man is part and parcel of this vast creation. కనుక సృష్టి యొక్క అంతర్భాగమైన మానవుడు సృష్టి యొక్క రహస్యాన్ని కూడాను చక్కగా గుర్తించాలి. Man being part of creation should understand the secret of nature. ఇట్టి పవిత్రమైనటువంటి విద్యలు ఈనాడు మనకు చాలా కరువైపోయినవి. Such sacred knowledge is rare today. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విద్యల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే నిజమైన విద్య. The true education is the one which is a combination of moral, ethical, సైన్స్ అండ్ and టెక్నాలజీ spiritual. అనేటువంటి విషయంలో ఇది చాలా అవసరమే. It's most essential. ఇది దేనికి? జీవితోమునకు.
What for? It is for the ఇది work. జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి. That's all meant for a living. కానీ మనకు కనిపించినటువంటి యొక్క జీవిత పరమావధి కూడా ఒకటి ఉన్నది. But there is a goal of life, purpose of life, which we don't see. జీవనోపాధి, జీవిత పరమావధి అనేటువంటి రెండు విద్యలను మనం ఈనాడు నేర్చాలి. We have to learn today two types, one for a living, another for life. జీవనోపాధి నెగటివ్, This living is negative. జీవిత పరమావధి పాజిటివ్. The goal of life is ఈ positive. రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము ప్రకటిస్తుంది, వికసిస్తుంది. These two combine and express manifest human life. ఈనాటి నీతి యొక్క ప్రకటనే నిజమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది. It is only manifested in the morality that blossoms human quality. నీతియే లేకుండా మానవత్వమునకు విలువే లేదు. Without character, human life has no value. నీతి నియమాలు గ్రంథాల నిలచిపోయే, The morality and all the discipline is limited to books. ఉదయమంతయు దుర్గంధ సదనమయ్యే, The heart becomes center of all foul dirt. చేతులంతయు స్వార్థముకు చేతులయ్యే, All selfishness has taken to action. ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు, ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. In today's education, this is the progress. ఏమిటి మన ప్రోగ్రెస్? Where is our progress? ఎంతో విద్యలో ప్రోగ్రెస్ పొందింది. ఏమిటి ఈ ప్రోగ్రెస్? What is this progress? ఎందులో మనం ప్రోగ్రెస్ లో ఉంటున్నాం? In which direction we have తిండి progressed? తీర్థాదుల్లోనా, What is it for this? లేక నిత్య జీవితంలోనా? In daily life? కాదు కాదు. No. ఏదో భౌతికమైన లౌకికమైనటువంటి విషయాల్లో మనం చాలా ప్రోగ్రెస్ పొందినాం. We have progressed in the worldly sense. the secular లౌకికంగా కేవలము వైజ్ఞానికంగా ఈనాడు మానవుడు ఉన్నత స్థాయిని చెందాడు. Man has occupied exalted position in science and కానీ technology, నైతికాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. but he has forgotten the moral aspect. నైతిక విలువ దినదినములకు దిగజారిపోతుండాలి. The moral values are declining day by day. కనుక మొట్టమొదటి నైతిక విలువను మనం పెంచుకోవటకై ప్రయత్నించాలి. So we must make effort to develop moral values first. 90 కోట్ల భారత పుత్రులు ఉండి కూడాను Though there are 90 crores of sons, భరతమాత యొక్క శోకాన్ని నివారణ గావించుకోలేకపోతున్నారు. we are not able to make our motherland happy. భరతమాత శోకమును నివారణ గావించలేనటువంటి ఈ భరత పుత్రుల యొక్క ప్రయోజనం ఏమిటి? What is the use of the sons of this soil if they cannot relieve the misery of the motherland? తల్లి చింత తీర్చలేని తనయుల బ్రతికేలికమ్మా. If we don't make her happy, what for is this life? కనుక భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి హృదయాన్ని నొప్పించినటువంటి యొక్క మార్గాన్ని అవలంబించాలి. So you should proceed that path as to make everybody happy, not to hurt anyone. అన్ని దేశములకు భారతదేశము ఆదర్శవంతమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని అందిస్తూ వచ్చింది. It is only the Bharat that passes on the heritage of తరతరముల standards. నుండి అనేక విధమైనటువంటి యొక్క పవిత్రతను ప్రబోధిస్తూ సర్వ దేశములకును ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చింది. Bharat teaches all sorts of teachings and sacred things to the rest of the countries of the world. ఈనాటి చదువులు యందు ప్రోగ్రెస్ మీరు విచారించవచ్చును. Just inquire the progress in modern education. కూడుబెట్టిన వానిని కూలద్రోయు, It will harm the very person who feeds you. మేలు చేసిన వానికే కీడు చేయు. The modern education makes you harm the very one who helps you. విద్య నేర్చిన వానినే వెక్కిరించు, It will make fun of the very teacher who teaches you. ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. This is the progress in modern education. ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. This is the progress in today's education. ఏదో మన ప్రభుత్వము పల్లె పల్లె ఒక పాఠశాలను స్థాపిస్తుండాలి. Our government is starting an educational institution కోట్ల every కొలది day. ధనమును ఖర్చు చేస్తుండాలి. The government spends crores of money. కానీ ఇంత ధనమును ఖర్చు చేసి ఇవన్నీ విద్యా సంస్థలు అభివృద్ధి గావించుకున్నామని తమకు తామే వర్ణించుకుంటున్నారు. కానీ విద్యల యొక్క ఫలితం ఏమిటి అనేటువంటిది గుర్తించుకోవటం లేదు. The government is happy by starting education institutions, spending money. మన but they have ప్రాచీన not- మహర్షులందరూ కూడా ఈ విద్యను నేర్చే నిమిత్తమై ఏ విధమైనటువంటి యొక్క తత్వాన్ని అవలంబించినో కొంత విచారించాలి వెనుకకు తిరిగి. We have to investigate the procedure followed by the ancient sages in the field of education. మన భారతీయులు త్యాగమునకు ఒక పట్టము కట్టారు. Our Bharatiyas have kept sacrifice on the top. ధర్మాన్ని అందలమెక్కించారు. They kept the dharma, righteousness on the top.
న్యాయానికి కంకణం తొడిగారు. They are determined to uphold justice. సత్యాన్ని స్వాగతం చేశారు. They have welcomed the truth. ఈ విధమైనటువంటి యొక్క సద్గుణముల చేతను, సత్ప్రవర్తన చేతను, సదాలోచన చేతను భారతీయ సంస్కృతిని నేటికి కూడాను వారు నిలబెడుతూ వచ్చారు. Because of these good qualities, good behavior and good conduct, they are just spoken of విద్యార్థులారా, today. మీరు భారతీయ చరిత్రను ఒక్క తూరి వెనుకకు తిరిగి చూడండి. Just look back the history of Bharat for a moment. భారతీయులు ఏనాడు కూడాను ఇతర దేశముల పైన దండయాత్ర చేసినటువంటి యొక్క విషయం ఎక్కడ కూడాను లేదు. There is no incident when Bharatiyas attacked any other foreign country. భారతీయులు న్యాయమునే ఆశ్రయిస్తూ వచ్చారు. Bharatiyas are always after justice. ధర్మమును కాపాడుకుంటూ వచ్చారు. They protected dharma. సత్యమే మన ప్రాణముగా విశ్వసిస్తూ వచ్చారు. They consider truth as very life. ఇతరులు భారతదేశం పైన దండెత్తి వచ్చినప్పుడు విధి లేక వారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. When the foreigners invaded this country, they had to resist them. అంతే కానీ భారతీయులు తమంతకు తాము ఏ దేశం పైన కూడా దండయాత్ర చేయలేదు. They only protected and resisted, but they never invaded any other country. ఇతర దేశస్తులు భారతీయుల యొక్క సంపత్తిని దోచుకుని పోయారు కానీ భారతీయులు ఏ సంపత్తిని, ఏ దేశం యొక్క ఆస్తిని వారు దోచుకోలేదు. Many other foreigners have looted the wealth of this country, but Bharatiyas never did that. భారత సంపత్తిని దోచుకోవటమే కాకుండా భారత సంస్కృతిని కూడా కాల రాశారు. It's not only wealth that is taken out, the culture is also subdued. వ్యక్తికి సంబంధ బాంధవ్యాన్ని దూరం చేయించారు. They have also kept a distance between an individual. మమతలో చిచ్చు పెట్టారు. And they kept all conflict. సమతను చీల్చివేశారు. There's no relationship. ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భారతదేశానికి అందించడం చేతనే భారతదేశం ఈనాడు ఇట్టి దుస్థితికి పాలైపోయింది. Because of such conditions prevailed at the time, this is the present position of Bharat today. నిజముగా భారతదేశం యొక్క చరిత్ర ఎంత పవిత్రమైనదో మీరు ఒక్కసారి వెనుకకు తిరిగి చూడండి. Just look back, understand the sacredness of the history of Bharat. భారత చరిత్రమునందు పవిత్రమైనటువంటి గుణములే ప్రధానమైనటువంటి యొక్క మార్గములుగా చేకూర్చుతూ వచ్చింది. The history of Bharat will tell you that the sacred qualities show the main path. పరమ భాగ్యవంతమైనటువంటి భారతదేశమును ఆధ్యాత్మిక సంపత్తిని, నైతిక విలువలను ఈనాడు గుర్తించుకోలేక విద్యార్థులు దీనిని ఒక అపహాస్యంగా చూస్తూ వస్తున్నారు. The spiritual wealth and the moral wealth of this country is made fun of by the students today. ఇది కేవలం అనాగరికతగా భావిస్తూ వస్తున్నారు. They call it uncultured. కాదు. It's not so. ఈ విధంగా మీరు తలంచరాదు. You should not think so. భారతదేశము త్యాగమునకు, సౌజన్యమునకు, సౌశీల్యమునకు, సౌభాగ్యమునకు నిలయమైనటువంటిది. Bharat is the center of sacrifice, the beauty and fraternity and character. ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములతో వర్ధిల్లినటువంటి ఈ భారతదేశమును ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యల చేతనే దీని యొక్క కీర్తిని, ప్రతిష్టలను వ్యర్థము గావిస్తున్నారు. Bharat, which is the center of all the sacred qualities, is now in the present position because of the effects of modern education. కనుక భారతదేశము లోపల అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములు, అప్రవర్తన అనేటువంటిది ఏనాడు కూడా ఎరుగును ప్రాచీనులు. The ancients of Bharat have never known the unrighteousness or injustice or falsehood or lie. ఈనాటి దుస్థితి అంతా కూడా వారు నాటిపోయిన విత్తనముల యొక్క ఫలితములే. All that we read today are the seeds sown by them. మనము కేవలము విదేశీయులకు మనం దాసులవుతున్నామే కానీ స్వదేశం యొక్క సంస్థల యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. We want to become the slaves to foreigners, but we don't know our own nature. భారతదేశము సమష్టి జీవితమే కానీ వ్యక్తి జీవితం కాదు. Bharat speaks of the collective community life. సమష్టి భజనలే కానీ వ్యక్తి భజనలు కాదు. It's only community benefit that సమష్టి కర్మలే కానీ వ్యక్తి కర్మలు కావు. It is only community society, not the individual. కనుకనే వేదం కూడాను సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంత సమష్టితోనే కూడి వచ్చింది. It is all community feeling or society. ఈనాడు మనమందరూ భజన చేస్తున్నాము. Today we do bhajan. ప్రాచీన కాలమునందు గురు నానక్ కూడాను సమష్టి భజన అనేటువంటి దాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు. Guru Nanak also taught the benefits of congregation worship. ప్రాచీన మహనీయులు అందరూ కూడాను భారతదేశంలో ఒక్కొక్క సత్ సంపత్తిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు. All ancients have shown the truthful path to Bharatiyas.
కానీ ఈనాడు సత్సంపత్తి అంటే ఏమిటో కూడా అర్థం కాదు. But today we do not know what is truth. సదాచారం అంటే ఏమిటో అర్థం కాదు. We don't know good conduct. కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారా దేశమా? We are all foolish. Can you call it Bharat now? పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. In the sacred land of Bharat, it is the forbearance that is beauty. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము. Of all the spiritual rituals, it is the truth which is noblest. మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. Of all the sweet feelings, what else is greater than the feeling of a mother? ప్రాణంబు కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. The character of our country, which says that character is more important than the life. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి. We are given today the foreign దేశ culture. విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే. We are given the swords of the dress and the freedom. హౌరా ఏమందు భారత పాలనంబు. Alas, what is to be said about Bharat administration? ఏనుగెట్టుల తన బలమెరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు. అట్టులైనారు మన భారతీయులు నేడు. Just as the elephant does not know its own mighty strength, the Bharatiyas also do not know their own sanctity. ఏనుగునందు ఎంత బలముండినప్పటికీ Though elephant is తన strong, బలము తనకు తెలియదు. it does not know its own strength. అందువలననే ఒక మావుట అంకుశం చేతిలో పట్టిన తక్షణమే ఏనుగు వశమైపోతుండాలి. Therefore, the elephant submits itself to a maut who holds a small iron rod. భారతదేశం యొక్క తత్వం కూడాను అట్టి బలంతో కూడినటువంటిది. The Bharat culture is such of strength. కానీ తన బలమును తాను ఎరుగలేకపోవటం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గ ప్రవేశంలో తమ యొక్క జీవితమును కేవలము అపవిత్రం గావించుకుంటున్నారు. As students are not aware of the innate strength of Bharat, they are in the wrong direction of wicked feeling. ఇది విద్యార్థుల దోషం కాదు. The mistake does not lie with students. కేవలం తల్లిదండ్రుల యొక్క దోషమే. The mistake lies with parents. తల్లిదండ్రులు ఆది నుండి కూడా సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టలేకపోవటమే. The parents are not directing in the proper way. పిల్లలకు తల్లియే ప్రథమ గురువు. The mother is the first teacher. అందువల్లనే మాతృదేవో భవ, పితృదేవో భవ. For that reason it is said, మాతాపితృల mother is God. యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంతతియే ఈ యొక్క పుత్రిక. Therefore the son is the gift of the parents. కనుక పుత్రులను సరి అయిన మార్గంలో పెట్టాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటి సరి అయిన మార్గాన్ని అనుసరించాలి. To make the son to proceed in the right direction, parents should యత్ proceed in the right భావం way. తద్భవతి అన్నారు. As is the feeling, so is the consequence. సో థింకెట్ ది మ్యాన్, సో ఈజ్ ది మ్యాన్. So thinketh the man, so is the man. ఇది మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము. This is our main nature. ఇలాంటి భారతీయులు ఈనాడు విద్యావంతులై దేశవ్యాప్తిగా ప్రసరింపజేసి పల్లెలను అభివృద్ధి గావించి విద్యాహీనులైనటువంటి వారిని సరైన మార్గంలో చెప్పించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. ఈనాడు విద్యార్థులు పట్టమును చేతికి అందుకున్న తక్షణమే విదేశానికి పోవటము, లేక ఇంకే విధమైన గొప్ప ఉద్యోగాలు చేయటము, ఈ విధమైనటువంటి యొక్క దుర్వాంఛన చేత తమ కాలమును వ్యర్థం గావించుకుంటున్నారు. Unfortunately, Bharatiyas today, soon after they receive their degrees, they want to go abroad and earn more money. తన దేశంలో ఉండినటువంటి యొక్క పల్లెల యొక్క పవిత్రతను, పల్లెల యొక్క నీటిని, పల్లెల యొక్క అభివృద్ధిను విద్యార్థులు ఈనాడు చేపట్టాలి. Students should take today the welfare and the progress and the safety of villages today. ఇది మన ప్రాచీనులు అందించినటువంటి యొక్క నైతిక విలువలు. These are the heritage and the moral values given to us by the ancients. కనుక మొట్టమొదట ధనము కాదు మనకు ప్రధానము, It's not the wealth that's important. గుణము ప్రధానము. It's the character that's important. ఈ గుణమును పెంచుకున్నప్పుడు ధనం తలపాటి తానే వస్తుంది. When you have the character, you will get the money. మన ప్రాచీనులు ఏ విద్యను నేర్చారు? What sort of degrees our ancients ప్రాచీనులు had? ఏ విధమైన పట్టములు అందుకున్నారు? What degree they had? ఏమీ కాదు, వారికి గుణమే ప్రధానము. The character is important. మన భారతీయ సంస్కృతి యందు
ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను తూచా ఆచరిస్తూ వచ్చారు. Ancient Bharatians followed all these four principles, objectives of life. ధర్మముతో అర్థమును ఆశించారు. They earned money. They అధర్మంతో ధనాన్ని ఆశించలేదు. It's not for money thing. కామం అనేటువంటి మోక్షకామంలో మరల్చుకున్నారు. They had the kama, the desire ఈ for moksha తుచ్చమైన liberation. వాంఛల్లో వారు ప్రవేశించలేదు. They have not gone in any way. కనుకనే మొట్టమొదట ధర్మము, తర్వాత మోక్షము, ఈ రెండింటి యొక్క ఏకత్వంలో నిలిచినటువంటివి ఈ అర్థకామములు. Therefore, first stands dharma, the last one is moksha liberation. In ఈనాడు between ఉన్న నాలుగులో ధర్మ, అర్థకామ, మోక్షము, ఈ నాలుగింటి లోపల ధర్మంను తెగొట్టారు, మోక్షమును విసర్జించారు, అర్థకామంతోనే జీవితంను పొందుతున్నారు. among the four objectives of life, we have forgotten the first dharma, the last moksha liberation. We are after artha, the way అర్థకామమును of kama desire. అనుభవించడానికి మనిషిగా వచ్చి పుట్టాలనా? Should you be born a human now for all this? పశుపక్షి మృగాదులు కూడా అర్థకామమును అనుసరిస్తున్నాయి. We also find the birds and animals leading lives. ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, The students, మొట్టమొదట మీ యొక్క హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. examine your hearts now. మీ తలంపులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టండి. Have sacred thoughts. థాట్స్ చాలా ఇంపార్టెంట్. They are very important. ఈ థాట్స్ ను పట్టే మన యొక్క జీవితం అనేటువంటిది ముందంజ వేస్తుంది. Depending upon the thoughts, you will proceed in life. మొరాలిటీ లేనటువంటి యొక్క బ్రతుకు కాదు. There is no life without morality. దీనివల్ల సంపాదించిన ధనము కాదు. The money that you get without morality is no మనీ money. ఈజ్ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ ఈజ్ కమ్స్ అండ్ గ్రోస్. Money ఈ is విధమైన యొక్క దీంతో మీరు జీవించాలి. Lead the life with this principle that money comes and goes, morality comes and grows. మనీ కావాల్సినటువంటిది, Money is essential. జీవితానికి అది చాలా అవసరమే. It is very much needed to కానీ life. మన పూర్వీకులు ధర్మమూలం ఇదం జగత్తు అన్నారు. But our ancients considered righteousness as ఈనాటి sacred. ఆధునికులు ధనమూలం ఇదం జగత్తు అన్నారు. But the modern people take money, ఇది ఏ wealth as ప్రాచీన God. సంస్కృతికి నేటి ఆధునిక యుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం. This is the difference between the ancient times and the modern times. మన ప్రాచీనులు సాధించినటువంటి సాధనలు, చెల్లించినటువంటి త్యాగములు ఇట్టివి అట్టివని వర్ణించడానికి వీలు It కానటువంటిది. is not possible to extol and narrate in full the achievements of our ఒక ancients. పక్షిని రక్షించే నిమిత్తమై శివ చక్రవర్తి తన దేశంలో ఉన్నటువంటి కండలనే కోసి ఇచ్చాడు. To protect a bird, the emperor Sibi has cut his own body. పరజీవులను పోషించే నిమిత్తమై అనేక మంది జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చారు. To protect other people, sacrifice their lives. సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై హరిశ్చంద్రుడు సర్వమును, రాజ్యమును కూడా, ఆలుబిడ్డలను కూడా కోల్పోయినాడు. To uphold truth, to hold on truth, it was Harishchandra who sacrificed kingdom and ఇలాంటి family. మహనీయుల యొక్క చరిత్రలు ఉండినప్పటికీ మన భారతీయ విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. Though we have the history behind Bharat, the modern students are not mindful of it. ఈ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావమును ఇట్టివి అట్టివని వర్ణించడానికి సాధ్యం కాదు. The effects of ancient culture cannot be described. కనుక ప్రాచీన కాలం నుండి ధర్మమునే ఆధారం చేసుకుని ధర్మమునకే పట్టం కట్టి న్యాయమునే కంకణం కట్టి తమ యొక్క జీవితాన్ని స్వాగతం చేస్తూ వచ్చారు. Since ancient time, dharma was the foundation and they coronated the justice and welcomed their life. ఈనాడు అట్టి ధర్మమును విస్మరించడం చేత Today, such righteousness జీవితం అంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి టెన్షన్ టెన్షన్ టెన్షన్, అన్ని రకముల ఎందుకు నిరంతరం కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. As there is no righteousness, the life is full of tension. నిజముగా మానవునికి ఉండవలసింది కాదు టెన్షన్. There should not be tension in human కారణం life. ఏమిటి? హృదయంలో అన్ని కూడా నెగటివ్ థాట్స్ అంతా ఉంచుకుంటున్నారు. There is a tension. Reason is heart is full of నెగటివ్ negative థాట్స్ లోపల ఉండటం చేతనే టెన్షన్ అనేటువంటి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తుంది. Because of negative thoughts, everything appears as reaction, reflection, and resound. కనుక ఈ నెగటివ్ ఉండేటువంటి దాన్ని పారదోలి పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవాలి. Therefore, we have to entertain positive thoughts and give up negative thoughts. కానీ పాజిటివ్ కి ఏమాత్రం కూడా ప్రవేశం లేకుండా ఉంటుండాలి. But today, there is no scope for ఆ positive thoughts. పాజిటివ్ ని ఆధ్యాత్మికము, నైతికము. It is a positive thought which is ఈ the quality of లౌకికమైనటువంటి spirituality. నైతికమైనటువంటి ఈ నెగటివ్లు, It's only the worldly thing that is negative. ఈ లౌకికమైనటువంటివి ఈ యొక్క నైతికమైనటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యం కల్పించాలి. We have to make intimate, proper relationship between the two. ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే విద్య యొక్క విషయం చక్కగా రాణిస్తుంది. When we establish that sort of a relationship, the అయితే education will ఈ be విద్యా glorified. విధానంలో ఎల్లప్పుడూ మార్పులు 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 కూర్పులు చేస్తూ వస్తున్నారు. We make additions and changes.
రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మారినప్పుడు ఈ విద్యా విధానం మారుతుండాలి. Whenever education minister in a state changes, education సెంటర్ లో విద్యా విషయం లోపల ఒక విద్యామంత్రి మారినప్పుడు అక్కడ కూడా తిరిగి మార్పులు కలుగుతుంటాయి. when education minister changes, మినిస్టర్లు మారినప్పుడు అంతా కూడా విద్యలో మార్పులు చెందుతుంటే ఇంక ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలి? if the repeated changes, how do you expect progress? విద్యలో ఎట్టి మార్పులు కూడా రానికుండా చూసుకోవాలి. We should see there will never be any change in ఆ the విద్య system. అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక తత్వము. Education is something that's permanent. ఈ విద్యా విషయం లోపల న్యాయ విషయం లోపల ఏ విధంగా ఎవరికి నీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎంత స్వేచ్ఛనిచ్చినారో Just as the freedom is given in the field of ఆ విధంగా విద్యా విషయంలో కూడా ఒక స్వేచ్ఛను అందించాలి. in the field of education also we should ఏమిటి be ఈ given freedom. స్వేచ్ఛ? That is freedom. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్. The end of wisdom is ది freedom. ఎండ్ ఆఫ్ కల్చర్ ఈజ్ పర్ఫెక్షన్. The end of culture is ది ఎండ్ ఆఫ్ perfection. నాలెడ్జ్ ఈజ్ లవ్. The end of knowledge ది is ఎండ్ love. ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. The end of education is character. ఈ సంబంధమైనటువంటి దీంతో ఇది శాశ్వతంగా నిలిచిపోవాలి. They should stay there permanently. కానీ ఈనాడు క్యారెక్టర్ విషయమని కానీ Either in character today ఫ్రీడమ్ అనేటువంటి విషయం కానీ or in for freedom, వారికే అర్థం కాకుండా ఉంటుండాలి. they are not able to understand. విద్య అంటే ఏమిటో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. They don't know what education is. కనుక మొట్టమొదటి అధికారులు ఈ విద్యా విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Authorities should make an కానీ understanding of the కోట్లకు system. ఖర్చు పెడుతున్నారు విద్యా విషయంలో. There are many people in the field of దానికి education, ఫలితం తగినట్టుగా లేదు. but with the results are not విద్యార్థులు appropriate. కూడా కోట్లకు పెరిగిపోతున్నారు. There are number of crores and crores of people in the విద్యార్థులు పెరుగుతున్నారు కానీ విద్యా విధానం తరిగిపోతూ వస్తుండాలి. The education people are more and more, but the system is of decline. దీనికి తగినటువంటి విలువను దీన్ని బలపరచుకోవటం లేదు. We should attach a proper value to it. కనుక విద్యా విధానంలో బలం పుట్టాలి. There should be strength in the system. అది బలం పుట్టాలంటే ఏ రీతిగా కావాలి? For that, what are required? మన ప్రాచీన సాంప్రదాయాలను చక్కగా హృదయంలో హత్తుకుపోయేటట్టుగా బోధించాలి. Our ancient culture and tradition should be imprinted in our hearts. నాయన మన ప్రాచీనులంతా కూడాను అనేక విధములుగా అన్ని దేశములకును ఆధ్యాత్మిక సంపత్తిని పంచి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి యొక్క శాస్త్రాన్ని బోధిస్తూ వచ్చారు. The ancients went on teaching that it is a spiritual value that tells every one of us to pray for the welfare of everybody in the ఈనాడు world. ఏమి చదువుతున్నారో, ఏమి రాస్తున్నారో, ఏ విధంగా పట్టములు అందుకుంటున్నారో ఎవరికి అర్థం కావటం లేదు. Today, what one is reading, what one is writing, how they get degrees, అందరూ no one గొప్ప knows. విద్యావంతులుగానే కనిపిస్తున్నారు. All appear to be educated. కానీ ప్రాక్టికల్ లోపల మాత్రం ఏమి దాని యొక్క ఫలితం మనకు నిరూపించడం లేదు. But in the practical field, there is no result at all. దీన్ని ప్రాక్టికల్ లో మనం పెట్టాలి. We should put it into కేవలం practice. బుకిష్ నాలెడ్జి, Bookish knowledge, సూపర్ఫిషియల్ నాలెడ్జి, superficial knowledge, జనరల్ నాలెడ్జి, general knowledge. డిస్క్రిమినేషన్ నాలెడ్జి, Discrimination వీటిలో కాదు మనం ప్రవేశించవలసింది, ప్రాక్టికల్ నాలెడ్జిలో రావాలి. They are not important. Practical knowledge అది is ఆనాటి important. విద్య యొక్క ప్రభావమైనటువంటి తత్వం. That was the effect of education then. ఆ ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పటుత్వంగాను గురువు ఆచరించి పిల్లలకు బోధించేటువంటి వాడు. The ancient education was so strong because the teacher అట్టి practiced. ఆచరణతో బోధించేటువంటి గురువులు కనుకనే ఆనాడు వారికి ఆచార్య అని పేరు వస్తుంది. Teacher in those times is called Acharya because he ఆచారం practiced what he లేనట్టు taught. బోధించినటువంటి వారు ఆచార్యులు కానే కాదు. The one who doesn't practice teaching is no భీష్మాచార్య. teacher. ఈ భీష్ముడు కూడాను కేవలము కొన్ని విధముల మోహంతో మునిగి కట్టగడిపి కొన్ని పెడవర్గం పట్టాడే కానీ ఈ ఆచార్యుడు తన కుమారుడైనటువంటి ద్రోణాచార్య కూడా చెప్పలేనటువంటి విషయాలు అర్జునుడికి బోధించాడు. Bhishmacharya has taken to wrong direction because of his anger. Dronacharya, for that matter, taught all the మాటకు practices to కట్టుబడి Arjuna. సత్యానికి బంధితుడై సర్వ విద్యను కూడాను అతనికి దారమోశాడు. Adhering to truth, he taught all forms of knowledge to Arjuna. ఈనాటి విద్యార్థికి సత్యం చాలా ప్రధానము. For student today, truth is important. ప్రాచీన యొక్క గురుకులములందు విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించేందుకు పోయే ముందుగా విద్యార్థులందరినీ కూడాను చేర్చుకొని గురువులు బోధించినటువంటి యొక్క విద్యనే దీనికి ఈనాడు కాన్వికేషన్ అని చెప్తూ వచ్చారు. In the ancient times, after completing their education, as students leave that place and take to the ఈనాటి all విద్యార్థులు యందు good things are జాతీయతా taught. భావం అనేటువంటిది శూన్యమైపోయింది. Today among students, there are no national feeling. జాతీయతా విశ్వాసాన్ని ఈనాడు కోల్పోతున్నారు. They don't have spirit of తన patriotism. దేశం యొక్క పవిత్రమైన చరిత్రను ఈనాడు విస్మరిస్తున్నారు. They have forgotten the sacred history. తాను బ్రతికితే చాలు, తాను ధనం సంపాదిస్తే చాలు, ఏ విధంగానైనా సరే ధనమును కూడబెట్టుకోవాలి, ఇది వీరి యొక్క లక్ష్యంగా ఉంటుంది. Today the aim seems to be that it's enough if he lives. If it is enough if he earns money. విద్యార్థులారా,
ధనము ముఖ్యం కాదు, గుణము ముఖ్యము. It's not the money that's important. సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి మార్గంలో ప్రవేశించాలి. To the extent possible, we should help others. జాతి యొక్క శక్తిని మనం కాపాడుకోవాలి. We should safeguard the national interest. నీవు క్రిస్టియనా అనేటువంటిది కాదు నీకు విలువ. It's not the Christian or your నీవు religion. ఇస్లామా అనేటువంటిది కాదు విలువ. Is the Islam నీవు religion జొరాస్ట్రియమా అనేటువంటిది కాదు విలువ. or is the rational నీవు హిందువా అనేటువంటిది కాదు విలువ. It's not the Hindu నీవు religion బుద్ధుడా అనేటువంటిది కాదు విలువ. or Buddha. నేను మానవుడను అనేటువంటిదే మన విలువ. To say that I'm a human being is a real value. మానవత్వం కంటే మించినటువంటి విలువ మనకు ఉంది. There is no other value greater than human ఇవన్నీ value. నువ్వు పుట్టినవి కాదు, పెట్టినవి. They are not born. That's మానవత్వం given. అనేటువంటిది సహజంగా ఆవిర్భవించినటువంటి Human value is natural. ఈ సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాము. The natural human values are forgotten today. నీవు ఎవరయ్యా, నీవు క్రిస్టియనా ముస్లిమా అనేటువంటిది కాదు క్వశ్చన్. నీవు మానవుడవు, అదే గొప్ప బిరుదు. Who are you? Are you Christian or Hindu? No. Who are you? You are a human being. శృణ్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నది. You are the son of immortality. నీవు అమృత పుత్రుడవు. You are the son of immortality. అనేక మంది విదేశీయులు పూర్వమంతా కూడాను భారతదేశంలో పోయి జీవించాలని ఎన్నో ప్లాన్లు వేశారు. Many foreigners wanted to settle in this country. కానీ అందరికీ ఈ భాగ్యం లభించలేదు. But many people were not fortunate నీవు enough. పుట్టినది భారతదేశము, You are born in Bharat. పీల్చే గాలి భారతదేశం గాలి, You breathe Bharat air. త్రాగే నీరు భారతదేశం నీరు, You drink Bharat water. జీవించే భూమి భారతదేశం భూమి. And you live on this earth of కానీ Bharat. తన యొక్క భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోయినాడు. But you do not know the nature of Bharat. కనుక మొట్టమొదట తన నేషన్, తన యొక్క జీవితమైనటువంటి దాన్ని చక్కగా మన దేశం యొక్క పవిత్రతను గుర్తించుకోవడానికి చూచాలి. So first know your life and the nature of our country. ఈ నేషనల్ అనేటువంటి ఒక తత్వంలో ఏమాత్రం వారికి అర్థం కావటం లేదు. They are not able to understand the national interest in it. దీనినే మనకు సరైన దీంతో ప్రభుత్వము అనగా పూర్వము విదేశీయులు దీనికి హిందూ అని పేరు పెడుతూ వచ్చారు. The foreigners called it Hindu earlier. కానీ నిజంగా ఇది హిందూ కాదు. It's not Hindu. భారతదేశము ఏదో భారతదేశం అనేటువంటిది కాదు, ఇది భరత అనేటువంటిది ఎట్లా వచ్చింది? It is Bharata, not Hindu. How ఇది did you get వ్యక్తుల that యొక్క name? పేర్లు కాదు, It's not external name. మహాశక్తి యొక్క పేరు. It is the name of the power. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశ్యామి సద్యుద్భవత పద్మపత్రావశాలాక్షి పద్మకేతర వర్ణని సరస్వతి భగవతి భారతి. సరస్వతి యొక్క పేరు ఈ భారతి. Bharati is the very name of Saraswati, the goddess of knowledge. కనుక ఇది వ్యక్తుల పేరు అనుకుంటున్నాడు. శ్రీరామచంద్రుని తమిళ పేరు ఇది, We call it the name of the brother of Sri Ram. శకుంతల కొడుకు పేరు ఇది. That is the name of ఇది కానే కాదు. వారికి ఆ పేరు ఎక్కడ వచ్చింది ముందుగా? They had their name. కనుక దీనికి అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి భారతదేశం. But name of Bharat was ఆ present even prior భారతీయుల to that. సంస్కృతిని కూడా విదేశీయులు చక్కగా గుర్తించి Foreigners have understood clearly. దానికి సరైనటువంటి అర్థంగా కూడా హిందూ అని పేరు పెట్టారు. They called it Hindu. ఏమిటి ఈ హిందూ యొక్క స్పెల్లింగ్? What is this Hindu sign? హిందూ HINDU. Spelling HINDU. ఇది 5 అక్షరములు. 5 letters. ఈ 5 అక్షరములే భారతదేశం యొక్క పంచప్రాణములు. These are 5 life principles in ఈ Bharat. 5 అక్షరములే భారతీయుల యొక్క పంచకోశములు. They are the 5 life sheets. ఇవి ఏ భారతీయుల యొక్క పంచభూతములు. There are 5 elements in Bharat. ఈ పంచభూతముల యొక్క తత్వమే భారతీయుల యొక్క తత్వము. And the nature of the 5 elements is the కనుకనే nature of H Bharat. మొట్టమొదటిది H. First letter అది H. హ్యుమానిటీ. Humanity. అది భారతీయుల యొక్క మొట్టమొదటి గౌరవం. That is the first respect in Bharat. I రెండవది అక్షరము. The second letter I. ఇండివిజువాలిటీ. Individuality. N మూడవది. అదే నేషనాలిటీ. N is nationality. D నాలుగవది. అది డివినిటీ. D, divinity. తర్వాత U U, యూనిటీ. unity. చూడండి, హిందూ అంటే హ్యూమానిటీ, Humility, ఇండివిజువాలిటీ, individuality, నేషనాలిటీ, nationality, డివినిటీ, divinity, తర్వాతనే యూనిటీ. last ఆ unity. యూనిటీ అనేటువంటి దాంట్లో ఈనాడు పూర్తి భిన్నమైపోయింది. That unity is totally gone today. కనుక ఈనాడు యూనిటీ కావాలి. Today we need unity. భారతీయులే కావు, యావత్ ప్రపంచమంతా కూడాను మానవ జాతే. Not only Bharatiya, the whole human ఈ society. దేశ భాషల యొక్క గౌరవాన్ని మనం ఏమాత్రం చూడదక్కర్లేదు. మానవత్వాన్ని గౌరవించాలి. We should not go by the regional languages. ఈనాడు అధికారం ఉండవచ్చును, రేపు పోవచ్చును. Today it may be there or కానీ not. మానవత్వము కదిలేది కాదు, మెదిలేది కాదు. But human life neither wavers nor moves. శాశ్వతమైనటువంటి మానవ జాతి. It is a human race that's permanent. జాతి గౌరవంబు నీటిపై నిలతును, నీతి లేకయున్న జాతి చెడును.
The respect of the country depends upon the morality. Without morality, the nation is spoiled. నీతి గలుగు జాతి నిజమైన జాతిరా వినుడు భారతీయ వీరసుతుడా. It is only a true nation that follows, adheres to morals. వినుడు భారతీయ వీరసుతుడా. O sons of Bharat, of valor and courage, listen to this. భారతీయుడవు నీవు. You are Bharatiya. ఈ భారతీయులకు నీతియే ఒక ప్రాణము. Morality is life. నిజాతియే నీ శ్వాస. And it's your breath. ఈ ప్రాణము శ్వాస రెండు చేరినప్పుడే మన జీవితము. The life and breath may sustain you. కనుక ప్రాణం అనేటువంటి గాలితో చేరి ఉంటుండాలి. Therefore the life is due to air. ఇది ఏ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము. The unity of the two is ఇట్టి మానవత్వాన్ని ఈనాడు విద్యల ద్వారా ప్రచార ప్రబోధనలు జరపాలి. Through education we should publicize, propagate. ఈనాడు చదువుకున్న విద్యార్థులంతా కూడాను పల్లెలు వదలి పట్టణాలు చేరిపోతున్నారు. Most of the students leave their villages and go to town. ఇది చాలా తప్పు. It's a big mistake. పల్లెల్లో ఉండినటువంటి వారు పల్లెను చక్కబెట్టడానికి తగిన కంకణం కట్టుకోవాలి. You have to determine to stay there in villages and serve. నీకు వచ్చి చిన్న జీతమైన కూడా నువ్వు అందులో జీవించడానికి అవకాశం ఉంటుంటుంది. Your salary may be less, but yet you నీ have to. పట్టణంలో పోయినటువంటి అత్యంత అధికమైనటువంటి వ్యయం అయిపోతుంటుంది. You have to spend more when you go to ఈ town. ధన వ్యయమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి దురభ్యాసములు కూడా ప్రారంభమవుతాయి. Not only that, you will have all bad habits. కనుకనే ఈ సత్సంగం అనేటువంటి పల్లెలు ఎందే చక్కని రీతిగా అభివృద్ధి అవుతుంది. You will have good company in villages only. కనుక మొట్టమొదట నీవు తగినటువంటి యూనిటీని పెంచుకోవాలి. Therefore, first develop the spirit of ఈ duty. యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ అవుతుంది మనసు. When there is unity, there will be ఈ purity. మనసు ప్యూరిటీ అయినప్పుడే డివినిటీని మనం చెందడానికి వీలవుతుంది. When there is purity and unity, you will have divinity. విద్యార్థులారా, Students. మీరు ఏమాత్రం కూడాను ఈ యొక్క యూనిటీకి భిన్నం కాకూడదు. Never act against the unity. ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ ఎనిమిటీ అండ్ కమ్యూనిటీ. Today there is no unity, there is no purity, there is no divinity, there is only enmity and community. ఎనిమిటీ ఎందుకోసం చేరిపోతుంది అది హృదయంలో. Why do they enter into heart? ఇక్కడ ఏమీ లేదు. యూనిటీ అనేది కూర్చోలేదు. There is no unity that is seated there. ప్యూరిటీని కూర్చోలేదు. No unity. డివినిటీని కూర్చోలేదు. No divinity. ఈ హృదయం అనే చైర్ ఖాళీగా ఉంటుండాలి. The chair in your heart is empty. కనుకనే ఎనిమిటీ పోయి కూర్చుంటుండాలి. Therefore enmity sits there. ఇది ఈ హృదయం అనేటువంటి మ్యూజికల్ చైర్ కాదు. Heart is not a musical chair ఆర్ డబుల్ సోఫా కాదు. or a double sofa set. సింగిల్ సోఫా. Only single అందులో sofa. పవిత్రమైనటువంటి దానికి మనం ప్రవేశపెట్టాలి. A sacred thing has to be seated దానినే there. స్వాగతం చేయాలి. You have to welcome it. ఈనాటి విద్యార్థుల్లో పవిత్ర భావాలకు ప్రవేశపెట్టాలి. The modern students should have sacred ideas. ఈనాడు పవిత్ర భావం లేకపోవడం చేతనే దుర్మార్గము, దుష్టతనము, దురాలోచన, దుశ్చింతన, దుస్సంగము ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి. Because of the sacred habits and sacred thoughts, we find the wickedness and wicked feeling and wicked behavior. దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరకూడదు. Don't join the bad రన్ company. అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. Run away from bad company. త్యజ దుర్జన సంసర్గం. Run away from bad company. భజ సాధు సమాగమం. Join the good company. కురు పుణ్య మనోహరత్వం. Do good action day and night. ఇది ఈనాడు మనం నేర్చుకోవచ్చు. These things we have to learn today. నిజంగా ఈనాడు విద్యార్థులు నేర్చవలసినటువంటిది What students have to learn today? సమాజ సేవ కావాలి. We have to serve society. ఈ సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా సమాజ యొక్క సుక్షేమాన్ని మనం ఆశించాలి. You should always desire for the welfare of the society. ఈ సమాజం యొక్క సుక్షేమాన్ని ఆశించినప్పుడే మనకు సరి అయినటువంటి జ్ఞానం ఆవిర్భవిస్తుంది. When you desire and work for the welfare of society, జ్ఞానం you'll have knowledge. కలిగినప్పుడే సద్గుణం మనలో ప్రవేశిస్తుంటాయి. When you have this wisdom, you'll have good quality. విద్యార్థులారా, Students. సద్గుణాన్ని మనం స్వాగతం చేయాలి. Develop good quality. సదాచారంలో ప్రవేశించాలి. Have good behavior. సేవలో పాల్గొనాలి. Serve ఈ society. సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు. There is no other thing beyond service. సేవ యావత్ మానవత్వాన్ని ఏకం గావిస్తుంది. It is only service that unifies mankind. మానవులో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది. It is only service that kills ego. హృదయాన్ని విశాలం చేస్తుంది. And it will expand. ప్రేమతత్వాన్ని పెంచుతుంది. It also ఏకం develops. సత్విప్రా బహుధా వదంతి. అందరూ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావం పెంచుకోవచ్చు. Service also teaches the principle of oneness, of that all are one. కనుకనే ఈ భారతదేశము కంటిదారులు కాపుతున్నదంటే దీనికి కారణం ఏమిటో మీరు విచారించాలి. You understand, you inquire why this motherland is ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్య బోధత. Arise, away. అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి మేల్కోండి. Get up from sleep and slumber. పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించండి. Follow the sacred path. కన్నులు తెరవండి. Open your దారిని eyes. నడవండి. Proceed. పట్టినటువంటి యొక్క పట్టిని విడిచేంత వరకు ఏమాత్రం కూడా మీరు విడుకుండా సాధించాలి. Don't drop any determination, proceed and achieve. కనుకనే ఆనాడు భూమాత అయినటువంటి యొక్క బిడ్డ
జానకి. Those times, the child of the mother is Janaki, అటువంటి జానకి కుమారుడు the sons of Janaki. తల్లి ఒకనాడు కంటిదారను కార్చుతుంటే When mother was shedding tears, కాళ్ళు పట్టుకున్నారు పుత్రులు. they were catching hold of her feet. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా, Oh mother, why do you shed tears like that? శ్రీరాముని మించినట్టి వీరకుమారులము మేము, We are your sons who are more powerful than Sri Rama. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా, Oh mother, why do you shed tears like that? కోరితే బంగారు కొండ కొనితే గలమమ్మా, If you really want, we can buy that ఏమైనా mountain సరే of మేము gold. తెచ్చి పెడతాము. We'll get it. కానీ ఈ కన్నీరు కాచడానికి కారణం ఏమిటి? Why do you shed అది tears? చెప్పేంత వరకు మీ పాదములు వదలం. Until you say we don't leave you. చూచారా, భూజాత అయినటువంటి సీత యొక్క కుమారులు ఈ విధంగా కూడాను ఆ తల్లి కన్నీటిని తుచ్చడానికి ఎంతో ప్రయత్నించారు. The sons of Sita saw to it that ఈనాటి you tell the భరతమాత reason for misery. తలువరేఖల వంటి కన్నుల నుంచి కాచుతున్నటువంటి కంటిదారులను ఈనాడు ఏ కుమారుడు కూడా తుచ్చడానికి తగిన కృషి చేయటం లేదు. We are not making any effort to wipe off the tears of the అది motherland. ఈ భరతమాత మరింత విచారం అవుతుండాలి. And this motherland is more miserable అయ్యో, today. నాకు 90 కోట్ల మంది ఉన్నారు, ఉండి కూడా ఏమి ప్రయోజనం? The motherland says that she has sons of 90 మాతృ crores. దుఃఖాన్ని మాత్రం మాన్పలేకపోతున్నారు But no one is able to అని solve the problem. అనేక విధంగా విచారం జరుగుతుండాలి. She is very much ఆ bothered and feeling భరతమాత sad. యొక్క విచారమే ఈ ప్రపంచంలో ఈనాడు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అనే రీతి కింద ఈ జగత్తంతా కూడా విచారంలో మునిగి ఉంటుండాలి. It's only the unhappiness and the misery of this motherland which appears as reaction, reflection. తల్లిని and sound. సంతృప్తి పరిచలేనటువంటి యొక్క బిడ్డల యొక్క గతి కూడా ఇంతేగానే ఉంటుంది. This will be the fate of a person who would not satisfy his ఆమెను mother. సంతృప్తి పరచాలి. You should please your mother. అందువల్లనే మాతృదేవో భవ, So mother is God. ఆమెను దైవ రూపంగా మనం భావించాలి. You have to take her as God. అప్పుడే ఈ యొక్క జగత్తు లోపల ప్రశాంతి ఏర్పడుతుంది, Then only there will be peace in the world. నిశ్చలత్వం ఏర్పడుతుంది, There will be steadiness. నిర్మలత్వం There will ఏర్పడుతుంది, be purity. అన్ని విధములైనటువంటి భద్రతను కూడా కలుగుతుంది. There will be safety in every ఈనాడు possible way. భద్రతే లేదు. Today there is no safety. ఎక్కడ ఉంది భద్రత? Where is safety? ఎక్కడ పోయినా భద్రత భయమే. You are full of fear everywhere. కారణం ఏమిటి? What is the reason? మన యందు సద్భావము లేకపోవటమే దీనికి భయానికి కారణం. There are no good thoughts within us, therefore there is fear. ప్రతి భయంలో కూడా మూల కారణము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. For every fear, the reason is reflection of the inner being. నీ హృదయం పవిత్రంగా ఉంటే If your heart is pure, నీకు భయమే లేదు. you will never be నీ afraid of హృదయము anything. ప్రేమమయమై ఉంటే భయమే లేదు. If your heart is full of love, you don't నీకు need to be ద్వేషమే afraid. లేరు జగత్తులో. You can be free all the time. అందరూ నీకు మిత్రులే, All are your children. అందరూ నీకు పుత్రులే. All are yours. కనుకనే పవిత్రమైన భావాన్ని ప్రవేశపెట్టండి హృదయం. Develop sacred thoughts in your heart. విద్యను నేర్చినంత మాత్రమే ప్రయోజనం లేదు. There's no use if you learn. దేశములకు ఈ విద్యను ఉపయోగమయ్యేటువంటి రీతిగా మార్చుకోవాలి. You should make use of all that you have learned. దేశం యొక్క సంక్షేమాన్ని అంతా కూడా మనం గుర్తుగా చేసుకొని దానిని పాలించడానికి పూనుకోవాలి. You have to work for the welfare and the progress of this country. సమాజం యొక్క సంక్షేమమే నిజమైనటువంటి విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం. The main aim of all educated people is to work for social welfare. కనుక మనలో ఉండినటువంటి వాల్యూస్ మనం పెంచుకోవాలి. Therefore, we have to develop our ఏమిటి values. ఈ today. వాల్యూస్? What are these values? వాల్యూస్ ఈజ్ ఎడ్యుకేషన్. The values are the true education. వాల్యూస్ ఫర్ ఎడ్యుకేషన్, Values for education. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, Education in life. లైఫ్ ఫర్ లవ్, Life is for love. లవ్ ఫర్ మ్యాన్, It's love for man. మ్యాన్ ఫర్ సర్వీస్, And man should be there for సర్వీస్ ఫర్ service. సొసైటీ, And he serves సొసైటీ society. ఫర్ సైన్స్, And society for సైన్స్ ఫర్ ది నేషన్, నేషన్ ఫర్ వరల్డ్, వరల్డ్ ఫర్ పీస్. And therefore nation should work for the world and world will work for the peace. ఈ వాల్యూస్ ఫర్ ఎడ్యుకేషన్ So values for education. పైన వాల్యూస్ తో ప్రారంభమైంది, It started with 5 values. లాస్ట్ పీస్ తో అంత్యమైపోయింది. It ended with ఆ love. వాల్యూస్ మనం మొట్టమొదటి పెట్టుకున్నప్పుడే మనకు పీస్ అనేటువంటిది లభిస్తుంది. When we have these values, in the front, వాల్యూస్ you let me. లేకపోతే పీస్ లేదు, అంతా పీసెస్ పీసెస్ పీసెస్. When there are no values, there is no peace, there are just pieces. కనుక వాల్యూస్ ఫర్ ఎడ్యుకేషన్ Therefore values for బాగా education. గుర్తు పెట్టుకోండి. Remember it well. ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, Education for life. లైఫ్ ఫర్ లవ్, Life for love. లవ్ ఫర్ మ్యాన్, Love for man. మ్యాన్ ఫర్ సొసైటీ, Man for society. సొసైటీ ఫర్ సర్వీస్, Society for service. సర్వీస్ ఫర్ సైన్స్, Service for science. సైన్స్ ఫర్ నేషన్, Science for nation. నేషన్ ఫర్ వరల్డ్, Nation for world. వరల్డ్ ఫర్ పీస్. World for peace.
ఈ పీస్ను మనం సాధించాలి. We have to achieve peace. ఈ విధమైన మార్గంలో విద్యార్థులు సరి అయినటువంటి రీతిలో అభివృద్ధి అయినప్పుడు దేశమంతా కూడాను చక్కగా కళ్యాణమయంగా ఉంటుంటాయి. When students progress in this particular నిత్య field, కళ్యాణం whole country will పరిపూర్ణంగా prosper. విద్యార్థులు తీర్చిదిద్దాలని నేను ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants that students should mold themselves in this particular direction and brings his divine discourse. విద్యార్థుల లోపల ఒక విధమైన యొక్క పట్టుదల ఉంటుండాలి. Students should have a sort of డిటర్మినేషన్ determination. మనం సాధించాలి. You should achieve that. నేను తప్పగా ఈ 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా నేను రూపొందాలి. I'll be a person to help 10 people at least. నా గ్రామాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి. I'll help and develop my village. నా యొక్క మానవత్వాన్ని నేను సాధించాలి I'll uphold my human అనేటువంటి quality. యొక్క తత్వాన్ని విద్యార్థుల హృదయంలో ముద్రింపబడాలి. That determination should be imprinted in your heart. ఇది ఏ సాయి ఆశించేటువంటి ఫలితము మీ నుండి. This is the thing that is expected by మీరు Bhagavan. నాకు ఇవ్వవలసినటువంటి ఇదొక్కటే. మీరు మంచి పడండి, దేశాన్ని బాగు చేయండి, You be good and make this country good. ఆదర్శమైనటువంటి యొక్క విద్యార్థులుగా రూపొందాలి, Be ideal students. దేశంలో శాంతి భద్రతను నెలకొల్పాలి, See that peace and security are there in the ఆధ్యాత్మిక country. నైతికాన్ని పెంచాలి, Develop the spiritual value ఆనందాన్ని అనుభవించాలి. and experience bliss in every possible ఇదే way. నా ఆశయం. That's the aim of Swami. థ్యాంక్స్.